తెలంగాణలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నానా అవస్థలు పడుతున్న రైతన్నలు కన్నెర్ర చేశారు. వెంటనే గన్ని సంచుల కొరత తీర్చి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డు వద్ద అక్కన్నపేట రైతులు రాస్తారోకో చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోయారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంకెవరితో చెప్పుకోవాలంటూ గోడు వెళ్లబోస్తున్నారు. ఇకనైనా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోనూ రైతులు రోడ్డెక్కారు. గన్నీ బ్యాగ్ల కొరత వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఐకేపీ సెంటర్లలో గన్నీ సంచుల కొరత కారణంగా వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వెంటనే గన్నీ బ్యాగ్ల కొరత తీర్చి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న సంచుల కోసం రైతులు పరుగులు పెట్టారు. ఇటీవల జొన్న సంచుల కొరత కారణంగా అధికారులు పంటను కొనుగోలు చేయలేదు. దీంతో జొన్న సంచులతో నిండిన లారీ నుండి సంచుల్ని దించడానికి రైతులు ఆరాటపడుతూ పరుగులు తీశారు. ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్లో తీసుకుంటలేరు. ఓన్లీ ఉస్నాబాద్ మండలం వాళ్ళే తీసుకుంటాం, అక్కనపేట మండలం వాళ్ళే తీసుకోము. మీరు వేరే ఊరి నుంచి ఐకేపీ వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పేసి అమాలీని మా ఉస్నాబాద్ ప్రాంతం మీద తీసుకోవాలి తప్ప అక్కనపేట తీసుకోవద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతారు. మరి ఇది ఏందని చెప్పి మేము ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు మేము తీసుకోమని చెప్పినాం, వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు దాటేస్తారు మాటను. దయచేసి అక్కనపేట మండలం ఇప్పుడు 4 రోజులు అవుతుంది మేము వచ్చి ట్రాక్టర్లు పెట్టుకొని పడిగాపులు కాస్తున్నాం. తిండి లేదు, టికానా లేదు, మంచిలు గతి లేవు. అధికారులను అడుగుదామంటే అధికారులు లేరు ఆఫీస్లో. ఎవరిని పట్టించుకుంటారు మమ్మల్ని రైతుల్ని? మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది గవర్నమెంట్లో చేస్తే మా రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా అక్కనపేట మండల రైతుల వడ్లు కొనుగోలు చేయాలని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. దయచేసి కోరాలి.